ఏపీలోని చేనేత కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నేతన్నల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్క కర్నూలు జిల్లాలో 17,000 చేనేత కుటుంబాలున్నాయి. ఇప్పటికే ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి చేనేతలకు ఉచిత విద్యుత్ పత్రాలను 500 మందికి మంజూరు చేశారు. అలాగే ఉచిత విద్యుత్ కోసం 1528 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ముడి సరుకు, విద్యుత్ యూనిట్లకు కూటమి ప్రభుత్వం రాయితీ ఇవ్వడంపై చేనేత నేతలు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల మా చేనేత కార్మికుల కుటుంబాల్లో కొంతవరకు మాకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. మేము చేసే పనిలో మాకు ఉపాధి జరుగుతుంది. ఎందుకంటే మా వారం రోజుల పాటు ఇంటిల్లి ఉపాధి పనిచేసిన మాకు వారానికి వచ్చే 2-3 వేల రూపాయలు మా కుటుంబ పోషణే భారంగా మారేది. ఈ కరెంటు బిల్లుల విషయంలో కూడా గతంలో 500, 1000 రూపాయలు మగ్గ ఉన్న కుటుంబాలకు 800 వరకు వచ్చింది. ఈరోజు 200 యూనిట్లు మరి ఉచితమన్నందుకు మా చేనేత కార్మికులందరూ దీన్ని సంతోషిస్తున్నారు. చేనేత కార్మికులు నేను ఎమ్మెగనూరు గ్రామం నివసిస్తుంది. గత ప్రభుత్వం వైసీపీలోన కరెంటు చేనేతకి వర్తించలేదు. మన కూటమి చంద్రబాబు తెలుగుదేశం గవర్నమెంట్లోన మాకు అనుకూలంగా ఇప్పుడు 100 నుండి 200 యూనిట్లు ఇచ్చిందానికి మనం సంతోషిస్తున్నాము. గత ప్రభుత్వం ఏమీ లేదు. ఈ ప్రభుత్వానికి మనం చాలా రుణపడి ఉందామని ఇట్లే కొనసాగించాలి. మన పేద ప్రజలు చేనేత మగ్గాల పైన ఆధారపడేసరికి నిత్యం కరెంటు ఉంటే కొంచెం ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు కుటుంబంతో వాళ్ళ మొత్తం కష్టపడి 2,000 రూపాయలు సంపాదించుకుంటే దానిలో 10 నుంచి 20%, 20 నుంచి 30% వరకు విద్యుత్ ఛార్జీలు చెల్లించేవాళ్ళు. ఇలా ఈ అవకాశం ఇవ్వడం వల్ల ఆ 30% డబ్బులతో వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకొని చాలా సంతోషంగా జీవిస్తారు.